షలోమ్, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ వర్స్ ఆఫ్ ద డే. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. ఇక్కడ యెహోషువకి యెహోవా దేవుడు ధైర్యం కలిగి ఉండుము, నేను మాటిస్తున్నాను, నేను నా మాట ఖచ్చితంగా నెరవేరుస్తాను అని చెప్తున్నారు. అలాగే ఆయన మాట ఇచ్చారు, ఆయన ధైర్యంగా ఉన్నాడు, ఆయన మాట నెరవేర్చాడు మాట ఇచ్చిన ప్రకారం. అలాగే మన జీవితంలో కూడా మనకు దేవుడు మాట ఇచ్చుంటాడు. మనము భయపడుతూ ఉంటాము, శాతాన్ని శోధనలో పడిపోతూ ఉంటాము. కానీ మనకు కావాల్సింది విశ్వాసము, ఆయన మీద విశ్వాసము, ధైర్యంగా ఉండడము, నిబ్బరం కలిగి ఉండడము. ఆ తర్వాత ఆయన మనకు చెప్పిన మాట నెరవేరుస్తారు. మనం మత్తయి సువార్తలో చూస్తాం కదా, నీవు నమ్మిన ఎడల జరిగించుట నా వంతు అని చెప్పి ఉంటుంది. కాబట్టి నమ్మకం మన వంతు, చేయించడం ఆయన వంతు. నాకు నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. నాకు గాల్ బ్లాడర్ స్టోన్ ఉంది, నొప్పిగా బాధపడుతున్నాను. నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, దేవా తగ్గించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ఒకసారి ఆయన, నువ్వు సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటే నా మీద నమ్మకం పెట్టుకొని కూడా సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటే ఎలా జరుగుతుంది అని ఆయన మాట్లాడారు. నేను పూర్తి విశ్వాసం ఆయన మీద పెట్టుకున్నాను. అయినా మళ్ళీ నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు నాకు హీలింగ్ జరిగింది అని చెప్పి నాకు అనిపించింది. పక్క రోజు కూడా నాకు నొప్పి వస్తుంది. నాకు హీలింగ్ జరగలేదేమో అని, ఇది ఇట్లా ఫ్యూ టైమ్స్ అయ్యిందనమాట. నాకు హీలింగ్ అవ్వలేదేమో అని చెప్పి అనుకుంటూ. కానీ నిన్న సాయంత్రం మళ్ళీ నొప్పి వస్తే నాకు హీలింగ్ అయిపోయింది కదా, నేను జరిగిపోయింది కదా ఆ నమ్మకం అనుకున్న నెక్స్ట్ సెకండ్ నాకు నొప్పి లేదు. అంటే నమ్మకం మనలో ఉండాలి. మనం నమ్మితేనే అది జరుగుతుంది. ఆయన ఎప్పుడో ఇచ్చేస్తారు, కానీ మనం నమ్మాలి. నమ్మినప్పుడే మనకు కార్యం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆమేన్.